ఫ్రెండ్స్ ఈ రోజు నేను గోవాలోని కబీరా మొబిలిటీ వాళ్ళ హెడ్ ఆఫీస్లో ఉన్నాను. నేను ఇక్కడి వరకు రావడానికి మెయిన్ రీజన్ ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్, పెట్రోల్లోని సూపర్ బైక్స్లా కనిపించే ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట. దీని పేరు వచ్చేసరికి కబీరా KM 3000 Mark II అండ్ ఇది కబీరా KM 4000 Mark II. Mark II అంటే దీంట్లోని సెకండ్ జనరేషన్ అనమాట. చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఈ బైక్స్ అయితే వస్తున్నాయి. 120 kmph టాప్ స్పీడ్, 204 km IDC రేంజ్, 0 to 80% ఛార్జ్ ఇన్ జస్ట్ 2 hours లాంటి మంచి మంచి స్పెసిఫికేషన్స్తో ఈ బైక్స్ అయితే ఫిబ్రవరి 14వ తేదీన మార్కెట్లోనైతే లాంచ్ అవబోతున్నాయి. ఈ వీడియోలో ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఈ ఎలక్ట్రిక్ సూపర్ బైక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి కబీరా మొబిలిటీ కంపెనీ గురించి మాట్లాడుకుందాము. సో దీని హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ఇక్కడ గోవాలో ఉంది అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కర్ణాటకలోనైతే చేస్తున్నారు. ఈ కబీరా KM సిరీస్లో ఫస్ట్ సిరీస్ని వీళ్ళు 2021వ సంవత్సరంలో అయితే లాంచ్ చేశారు. సో దాంట్లోనే కొన్ని చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ని చేసి ఈ 2024 ఫిబ్రవరి 14వ తేదీన ఈ కబీరా KM సిరీస్లో సెకండ్ Mark II అనే సిరీస్ని వీళ్ళు మార్కెట్లోకి అయితే దింపబోతున్నారు. సో ఆల్రెడీ వీళ్ళకి ఈ మార్కెట్లో 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇంకా వీళ్ళ సేల్స్ని పెంచుకోవడానికి వీళ్ళ బైక్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఈ రెండుకి స్పెసిఫికేషన్స్ పరంగా ఎలాంటి తేడాలు ఉండవు, కానీ లుక్స్ పరంగానే చాలా తేడాలు ఉంటాయి. ఈ KM 3000 మనకి స్పోర్టీ డిజైన్లో వస్తే ఆ KM 4000 మనకి స్ట్రీట్ నేకెడ్ డిజైన్లోనే అయితే వస్తుంది. ఇది అచ్చం చూడడానికి నాకు కవాసాకి సూపర్ బైక్లా కనిపిస్తే అది BMW సూపర్ బైక్లోనే అయితే కనిపిస్తుంది. సో పొజిషన్ చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇది మొత్తంగా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి అండ్ ఫుట్ పెక్స్ కాస్త ఇలా వెనక్కైతే ఉన్నాయి. మొత్తం ఒక స్పోర్టీ పొజిషన్ ఉందన్నమాట. సో నాకు స్పోర్ట్స్ బైక్స్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం కాబట్టి ఈ బైక్ అయితే చూడగానే నాకైతే నచ్చేసింది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు దీని ఒక్కో డీటెయిల్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా మనం ఫ్రంట్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్లు మనకి ఫ్రంట్ నుండి చూడడానికి డిఫరెంట్గా ఉన్న, రేర్ నుండి మాత్రం ఇవి ఒకటే అండ్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ కూడా ఒకటే అనమాట. ఇది వచ్చేసరికి మనకి స్పోర్ట్స్ టైప్ ఆఫ్ డిజైన్లో వస్తుంది. ఇది మనకి స్ట్రీట్ ఫైటర్ డిజైన్లోనే అయితే వస్తుంది. సో ఈ రెండుట్లోని హెడ్లైట్ సెటప్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది అండ్ ఇక్కడ వరకు ఉన్న చాసిస్ ఏదైతే ఉంటుందో అది మొత్తంగా చేంజ్ అవుతుంది. దీంట్లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వస్తాయి. దీంట్లో మనకి వైడ్ హ్యాండిల్ బార్ అనేది ఇవ్వడం జరిగింది. సో బేసికల్లీ దీన్ని టూరింగ్ పర్పస్ కోసం వాళ్ళైతే డిజైన్ చేశారు. దీన్ని స్ట్రీట్స్లో తిరగడానికి అండ్ కాస్త ఎంజాయ్ చేయడానికి వాళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. రెండుట్లోనూ మనకి ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ KM 3000లో నేను ఒక్కో ఎలిమెంట్ని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి రేర్ వ్యూ మిరర్స్ అనమాట. ఇలా వీటిని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు మనం. అండ్ ఎయిర్ ఇలా వెళ్ళిపోవడానికి ఏరోడైనమిక్గా ఈ ఒక విండ్షీల్డ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి ప్రొజెక్టెడ్ LED హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి విత్ LED DRLs అనమాట. సో ఇవి రోజంతా మనకి వెలుగుతూనే ఉంటాయి. కాస్త కిందికి వచ్చేస్తే ఇక్కడ కబీరా మొబిలిటీ వాళ్ళ లోగో అనేది ఉంది అండ్ ఇది మడ్గార్డ్ అనమాట. సో దీంట్లో బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ రేర్లో మనకి డిస్క్ బ్రేక్ లభిస్తున్నాయి. ఇవి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో మనకైతే రావడం జరుగుతుంది. మొత్తంగా హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ని వీళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ బైక్స్లో అయితే యూజ్ చేశారు. ఇప్పుడు నేను చెప్తున్న సస్పెన్షన్ కానీ, బ్రేక్స్ కానీ, టైర్స్ కానీ ఇవన్నీ ఈ కబీరా KM 3000లో ఎలా ఉంటాయో ఈ కబీరా KM 4000లో కూడా అలానే ఉంటాయి. సో ఇంకా సేపట్లో ఈ బైక్స్ని నేను రైడ్ చేసి కూడా చూపిస్తాను. సో ఆ రైడ్ రివ్యూ కోసం మీరు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడాలి. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది షో వాళ్ళైతే తయారు చేశారు. ఇక టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 110/70 సెక్షన్ 7 inches టైర్స్ అయితే లభిస్తున్నాయి. సో మంచి వైడ్ టైర్సే. సో మనం కార్నరింగ్లో మంచి గ్రిప్ అనేవి ఇస్తాయి. అండ్ ఇక్కడ వీళ్ళు అలై వీల్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక మనం ఒకసారి సైడ్ లుక్లోకి వచ్చేద్దాము. సో సైడ్ నుండి చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు కవాసాకి యొక్క బైక్ ఎలా ఉంటుందో అచ్చది చూడడానికి అలానే ఉంది. నేను ఒకసారి ఎక్కి చూపిస్తాను. ఇక్కడ హ్యాండిల్ బార్ పైన క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి హ్యాండిల్ బార్ యొక్క పొజిషన్ అనేది చాలా స్పోర్టివ్గా ఉంటుంది. అండ్ బ్రేక్ లివర్స్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ ఈ బ్రేక్స్కి చిన్న ఫ్లూయిడ్ కూడా వీళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇక స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి హై బీమ్ లో స్విచ్ ఉంది, టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది అండ్ ఇది హార్న్, దాని పక్కన క్రూజ్ కంట్రోల్ అనమాట. దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇది ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క కీ ఇలా పెట్టి కీ తిప్పేస్తే మనకి దీని 5 inches డిస్ప్లే అనేది ఆన్ అయిపోతుంది. ఈ 5 inches డిస్ప్లేకి IoT ఫీచర్ ఆప్షన్ కూడా ఉంది. అంటే దీనికి డెడికేటెడ్ యాప్ కూడా ఉంది. ఆ యాప్ని వీళ్ళు రిలయన్స్ జియో కంపెనీ ఉంది కదా దాని నుండి అయితే తీసుకుంటున్నారు.
ఈ డిస్ప్లేలో మనకి బేసిక్గా టైం చూపిస్తుంది, డేట్ చూపిస్తుంది అండ్ బ్యాటరీ వార్నింగ్ టెంపరేచర్ ఉంటుంది కదా అది లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది. ఇక్కడ మనకి స్పీడ్ ఉంది, పార్కింగ్ అని చూపిస్తుంది, బ్యాటరీ పర్సెంటేజ్ ఇక్కడైతే చూపిస్తుంది, ట్రిప్ మీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది. సో ఇంతే అనమాట. ఈ 5 ఇంచెస్ డిస్ప్లేలో మనకి ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఇక రైట్ సైడ్కి వచ్చేస్తే దీంట్లో మనకి మొత్తంగా 3 రైడింగ్ మోడ్లు ఉన్నాయి, ఈకో, సిటీ అండ్ స్పోర్ట్. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ హెడ్లైట్ని కంట్రోల్ చేసుకోవడానికి మొత్తంగా లెఫ్ట్ అనేస్తే మనకి హజార్ లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి, అంటే 4 ఇండికేటర్లు ఒకేసారి వెళ్తాయి అనమాట. సో ఇక్కడ కింద ఉన్న గ్రీన్ బటన్ ఏంటంటే దీన్ని పార్కింగ్ మోడ్ అండ్ డ్రైవింగ్ మోడ్లోకి స్విచ్ చేయడానికి, అండ్ దాని పక్కన ఉంది రివర్స్ మోడ్ అనమాట. దాన్ని ప్రెస్ చేసి మనం థ్రాటిల్ ఇచ్చేస్తే బైక్ రివర్స్లో అనేది వెళ్ళిపోతుంది. సో స్విచ్చెస్ అయితే మనకి ఇలా లభిస్తున్నాయి. సో ఈ సౌండ్ ఏంటి అని మీరు నన్ను అడగచ్చు. సో దీంట్లో వాళ్ళు చాలా టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ బండిని ఆన్ చేసినప్పుడు దాని కంట్రోలర్ యొక్క ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్స్ అయితే తిరుగుతాయి. ఎలా అయితే మన గేమింగ్ కన్సోల్లో ఫ్యాన్ ఉంటుందో సో అదే సెటప్, అంటే అదే టెక్నాలజీని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. సో దాని సౌండే అదన్నమాట. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసి దీంట్లో 4.01 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ని అయితే యూజ్ చేశారు అండ్ ఎన్ఎఫ్పికి ఇస్తున్న బ్యాటరీస్ని యూజ్ చేశామని కబీరా వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో కబీరా వాళ్ళు ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ పైన 204 కిలోమీటర్స్ రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మనకి అది క్లెయిమ్డ్ రేంజ్ మాత్రమే, రియల్ రేంజ్ వచ్చేసరికి 142 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక రేర్ వీల్కి అటాచ్ అయిన మోటార్ గురించి మాట్లాడుకుంటే ఇది 5000 వాట్స్ రేటెడ్ పవర్ ఉన్న మోటార్ అన్నమాట. దీని పీక్ పవర్ వచ్చేసరికి 12,000 వాట్స్ వరకు అయితే వెళ్తుంది అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 120 km/h. అవునండి, 120 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ అయితే చేరుకుంటాయి. సో ఇది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ 2 ఎలక్ట్రిక్ బైక్స్లో మనకి ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇచ్చారు, అంటే ఛార్జర్ దీని లోపలే ఉంటుంది. జస్ట్ మీరు మీ ఆ వైర్ ఏదైతే ఉంటుందో ఆ వైర్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఛార్జింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేసేస్తే 0 నుండి 80%కి 2 అవర్స్లో, 0 నుండి 100%కి 4 అవర్స్లో ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మీకు ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఇంకొక కూల్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక బూట్ స్పేస్ని కూడా ఇచ్చారు. 8 to 10 లీటర్స్ బూట్ స్పేస్ని వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఒక చిన్న హెల్మెట్ని పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మిగతా వస్తువులను కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని ఇక్కడ నుండి మీరు లాక్ కూడా వేసుకోవచ్చు. సో లాక్ సిస్టమ్ని కూడా వీళ్ళు దీంట్లోనైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక రేర్ పార్ట్కి వచ్చేస్తే దీంట్లో వీళ్ళు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి స్టెబిలిటీ అనేది బాగుంటుంది. ఇక రేర్ సైడ్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే 140/60 సెక్షన్ ఆర్ 17 ఇంచెస్ టైర్స్ అయితే వీళ్ళు రేర్ సైడ్లో యూజ్ చేశారు. సో ఇదన్నమాట మరి ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ గురించి ఒక చిన్న ఓవర్వ్యూ అయితే. సో ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ని రైడ్ చేద్దాము. రైడ్ చేస్తూ దీని ఫీల్ ఎలా ఉందో చూసేద్దాము. ఫ్రెండ్స్, కబీరా KM 3000 Mark II ఎలక్ట్రిక్ బైక్ని అయితే నడుపుతున్నాను. సో మొత్తంగా ఇది ఒక స్పోర్టీ లుక్, స్పోర్టీ డిజైన్తో అయితే వస్తుంది. సో 120 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అని వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ నాకు ఈ ఎలక్ట్రిక్ బైక్ పైన ఆ స్పీడ్ని అయితే టెస్ట్ చేయాలని లేదు. రోడ్స్ దానికి అనుగుణంగా ఉన్నాయి ఇక్కడ గోవాలో. సో నేను నడుపుతున్న రోడ్ అయితే అనుగుణంగా ఉంది. బట్ ప్రామిస్గా చెప్తున్నాను, నాకు అంత నమ్మకం అయితే లేదు ఈ బండి పైన. హబ్ మోటారు అండ్ బ్రేక్స్ కూడా ఓకే, ఇట్స్ క్యాపబుల్ ఏమో, కానీ నాకైతే అంత రిస్క్ తీసుకోవాలని అయితే అనిపించట్లేదు. ఈకో మోడ్లో నడుపుదాం మనం ఫస్ట్. సో ఈ బండి పైన నేను కూర్చున్నాక నేను ఫీల్ అయిన ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దీని రైడింగ్ పొజిషన్. సో ఎగ్జాక్ట్గా నాకు KTM RC బైక్ నడుపుతున్నంత ఫీల్ అయితే వస్తుంది. సో సేమ్ ఎర్గోనామిక్స్ ఈ బైక్లో అయితే కబీరా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా ఉంది. సో మంచి డిస్ప్లేనే వాళ్ళు ఇచ్చారు అండ్ దానికి IoT ఫీచర్స్ కూడా ఉన్నాయి. డెడికేటెడ్ యాప్ని వాళ్ళైతే డిజైన్ చేశారు. ఇక దీన్ని రేర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్తో రేర్ సస్పెన్షన్ అయితే వస్తుంది. సో ఈ బైక్లో ఉన్న జర్క్స్ని అండ్ రేర్ సస్పెన్షన్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచడానికి వాళ్ళ సస్పెన్షన్ సెటప్ని ఇచ్చామని చెప్పారు. సో అది నాకు కాస్త ఇన్నోవేటివ్గా అనిపించింది. అండ్ ఈ బండిలో వాడిన మోటార్ అండ్ దాని కంట్రోలర్ని ఫాక్స్కాన్ అనే కంపెనీ వాళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, యాపిల్లోని కొన్ని సిరీస్ని కూడా ఫాక్స్కాన్ వాళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది, అంటే అసెంబుల్ చేస్తారు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో. సో ఈ మోటార్ అండ్ దానికి సంబంధించిన కంట్రోలర్ కూడా వీళ్ళు అక్కడ నుండే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఇక దీని ఫస్ట్ మోడ్లో టాప్ స్పీడ్ చెక్ చేస్తే 31 to 32 kmph వరకు దీని టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. సో రైడింగ్ ఫీల్ అయితే బాగానే ఉంది. బట్ KTM బైక్స్లో మనం దీన్ని ఫ్లికరింగ్ చేసుకుంటున్న అయితే నడపలేము. ఇక మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే ఓకే, విజిబిలిటీ బాగానే ఉంది, కానీ క్వాలిటీ నాకు కాస్త అటు ఇటు అనిపించింది. ఇవి కూడా నాకు కాస్త ఆఫ్టర్ మార్కెట్ లివర్స్లో అనిపించాయి. ఇక్కడ చూసుకోవచ్చు, కోటిలో దొరికేలాంటి మిర్రర్స్ మీరు ఇచ్చారు. సో ఫ్లికబిలిటీ అయితే లేదన్నమాట. ఏమున్నా మీరు స్ట్రైట్గా నడపాల్సిందే. 33 kmph టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే వెళ్తుంది. మనకి రోడ్స్ కాస్త ఎత్తు వంపులు ఉన్నాయి కాబట్టి స్పీడ్స్లో కాస్త వేరియేషన్ వస్తుంది.
సో రైడింగ్ పోస్టర్ అయితే బాగుంది, బట్ ఈ సెగ్మెంట్కి కావాల్సిన కాన్ఫిడెంట్ అయితే ఈ బైక్ ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను సెకండ్ మోడ్లోకి అయితే స్విచ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఈకో, సిటీ, స్పోర్ట్ అనే 3 రైడింగ్ మోడ్స్ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. మరి సెకండ్ మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాము. అండ్ ఇక్కడ కర్స్ కూడా చాలా ఉన్నాయి. KTM RCలో మనం దీన్ని మెనువర్ అయితే చేయలేము, ఎందుకంటే బ్యాటరీయే చాలా బరువు ఉంటుంది. LFP కెమిస్ట్రీని వాడారు కాబట్టి అమ్మో నాకు భయం వేస్తుంది ఇలాంటి స్లోప్స్ వచ్చినప్పుడు. ఏమో నేను ఫస్ట్ టైం నడుపుతున్నాను కాబట్టి నాకు ఇంత కాన్ఫిడెన్స్ లేదేమో. మేబీ అలవాటు పడితే దీనిపైన మనకి కాన్ఫిడెన్స్ అనేది రావచ్చు. ఐ కాంట్ అష్యూర్ దట్. ఓకే, సెకండ్ మోడ్లో చాలా మంచి స్పీడ్ వెళ్తుంది. ఇది 60 kmph వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ అది కూడా నేను టెస్ట్ చేయాలనుకోవట్లేదు. బట్ దీని రైడింగ్ ఫీల్ అయితే బాగుంది. ఇక ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే, సో ప్రీవియస్ వర్జన్ జనరేషన్ 1లో దీని ప్రైజింగ్ ఒక 1.6 lakhs ఉండేది. మరి ఇప్పుడు ఎంత పెడతారు అనేది ఫిబ్రవరి 14వ తేదీన మనకైతే తెలుస్తుంది. నేను దీన్ని ఫిబ్రవరి 12వ తేదీన అయితే నడుపుతున్నాను. సో దీని ప్రైజింగ్ డీటెయిల్స్ నేను లాంచ్ అయ్యాక డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. వారంటీ గురించి మాట్లాడుకుంటే ఈ బండితో పాటు మీకు 2 years వారంటీ వస్తుంది. అడిషనల్గా 3 years ఎక్స్టెండెడ్ వారంటీని వీరైతే ఆఫర్ చేస్తున్నారు. సో ఇదన్నమాట మరి ఈ KM 3000 పైన రైడ్ రివ్యూ అయితే. బండి అయితే బాగానే ఉంది. దీంట్లో రివర్స్ మోడ్ కూడా ఉంది. ఈ బటన్ ఇలా ప్రెస్ చేసి మనం ఇలా థ్రాటిల్ని ఇచ్చేస్తే బండి అనేది రివర్స్లోకి వెళ్తుంది. మళ్ళీ మనం ఇలా వెళ్ళిపోవచ్చు. వీలీ చేస్తా అంటే దీంట్లో కుదరదు, ఎందుకంటే బ్యాటరీ అనేది చాలా బరువు ఉంటుంది. ఎక్కడో గోవాలో చిన్న ఫారెస్ట్లోకి వచ్చాను నేను, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను. సో ఈ కబీరా KM 4000 ఇలా స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మనకి మొత్తంగా ఈ రైడింగ్ ఫీల్, రైడింగ్ పోస్చర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. దీంట్లో ఒక పెద్ద సింగిల్ హ్యాండిల్ బార్ అనేది ఉంటుంది. దాంట్లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అనేవి ఉంటాయి. సో ఈ బైక్ని ఆన్ చేయాలంటే ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఇక్కడ ఈ పార్కింగ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇది మనకి రెడీ అని వచ్చేస్తుంది. రైడింగ్ మోడ్లోకి అయితే వచ్చేసింది. సో ఒక స్క్రాంబ్లర్ నడుపుతున్న ఫీల్ అయితే మనకు వస్తుంది ఈ బైక్ని రైడ్ చేసేటప్పుడు. అండ్ దీని ఫుట్ బ్రేక్ యొక్క పొజిషన్ కూడా కాస్త పైకే ఉంది. సో ఇది బాగుంది. అది కాస్త స్పోర్టీగా ఉంది, కానీ ఇది మన డే టు డే రైడ్కి అయితే ఇది చాలా బాగుంటుంది. ఈ కబీరా KM 4000 ఇది టాప్ ఎండ్ మోడల్. దీని రైడింగ్ ఫీల్ బాగుంది. ఈజీగా దీంతో మనం టూర్ కూడా చేయొచ్చు. దాంతో నాకు అంత కాన్ఫిడెంట్ రాలేదు, కానీ సో ఈ బైక్ పైన నాకు మంచి కాన్ఫిడెంట్ అయితే వస్తుంది. లైట్గా దీన్ని ఫ్లిక్కర్ కూడా చేయగలుగుతున్నాను. ఓకే, ఇది నాకు నచ్చింది ఫ్రెండ్స్, హానెస్ట్గా చెప్తున్నాను, ఇది నచ్చింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం సిటీ మోడ్లో ఉంది. సిటీ మోడ్లో 50 kmph వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్ళింది. సో ఒకసారి మొత్తం టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం మనము. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను నేను సిటీ మోడ్లో. హై బీమ్, లో బీమ్ పని చేయట్లేదా ఏంటి? ఓకే, ఇక్కడ ఒక చిన్న కర్వ్ వచ్చింది, బట్ వద్దు, నేను దీన్ని బెండ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, ఇక్కడ మనకు ఒక లాంగ్ స్ట్రెచ్ ఉంది అండ్ కొంచెం స్లోప్ కూడా ఉంది. ఇక్కడ మనం టాప్ స్పీడ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సిటీ మోడ్లో వెళ్తున్నాను ఇప్పుడు నేను. 65+ అయితే వెళ్ళింది. ఇప్పుడు నేను స్పోర్ట్స్ మోడ్లోకి వేస్తాను. వావ్, ఇంప్రెసివ్. డిస్ప్లే మొత్తం మనకి రెడ్ అయిపోయింది. ఇంతకు మించి నేను దీన్ని స్ట్రెచ్ చేయాలనుకోవట్లేదు. 79 వరకు వెళ్ళింది, బట్ ఇంత రెస్పాన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్విక్ రెస్పాన్స్ లేదు, బట్ వాళ్ళు అన్నట్టు 120 వెళ్తుందేమో, నేనైతే చెప్పలేను. నేను టెస్ట్ కూడా చేయను, ఎందుకంటే చెప్పాను కదా ఇవి కొత్త బైక్లు, కొత్త రోడ్లు, నాకు అంత కాన్ఫిడెంట్ అయితే రావడం లేదు. సో మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే వీటిని మనం టెస్ట్ చేద్దాము. సో ఈ బైక్స్ యొక్క డీలర్షిప్స్ ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో రాలేదు. ఈ Feb 14 వీళ్ళు ఎప్పుడైతే లాంచ్ చేస్తారో డీలర్షిప్స్ మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చాక మన సాటర్డే రోజు వచ్చే ఈవీ ముచ్చట్ల ఎపిసోడ్స్లో ఈ కబీరా KM 3000 అండ్ కబీరా KM 4000 యొక్క టెస్ట్ రైడ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.kabiramobility.comకి వెళ్ళి అక్కడ నుండి మీరు ఈ బైక్స్ యొక్క టెస్ట్ రైడ్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఈ కబీరా KM 4000 టెక్నికాలిటీస్ పరంగా రెండు ఒకటే, బట్ ఈ రైడింగ్ పోస్చర్ అండ్ లుక్సే మనకి చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఈ కబీరా KM 4000 పై నా రివ్యూ అయితే. సో ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ మీకు ఎలా అనిపించాయో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ లాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అటు గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.